25 కేసులు పెట్టి జైలుకి పంపించాను. జైలుకి పంపించిన తర్వాత జైలుకి పోయినా. జైలుకి పోయి జైల్లో ఉన్న తర్వాత ఆ బెయిల్ అట్టేటి తిప్పలవాడి మా కుటుంబం అందరూ బెయిల్ తీసిండ్రు. అప్పుడు ఒక 7 నెలలు ఉన్నా. మహబూబ్నగర్ జిల్లా 7 నెలలు ఉన్న తర్వాత బెయిల్ వచ్చినాయి. ఇంకా రోజు కేసుకి తిరగాలి. ఇంకా నరకమే. నైట్ ఇప్పుడు పోయి పోలీసు ముందర పడుకోవాలి. ఏమన్నా చేస్తే ఏమన్నా దళం అటాక్ చేసేది అనుకో ఫస్ట్ మంతలా మేమే చనిపోవాలి. ఇంకా అది నరకమా అనిపిస్తున్నాం. ఇంకా ఎక్కడ తట్టుకోలేక జైలునే 7 నెలలు ఉన్నా. ఇది పరిస్థితి. అన్న తర్వాత అప్పుడే పరదేశం అయింది. సంఘటన జరిగింది కలంకుర్తి దగ్గర. లే సోమశీల చనిపోయాడు. ఎస్పీ చనిపోయాడు. ఎలా చంపారు అది? నేను బయటే ఉన్నా. మీరున్నారు అప్పుడు? నేను బయటే ఉన్నా. నేను దాంట్లో లేను. పండుగ మా రోజు నిజంగా కూడా నేను బస్సులు ఎక్కితే నేను కూడా చచ్చిపోతుండే. మా అక్క రాంపురంలో ఉంటుంది. మా అమ్మ ఏం చేసిందంటే అక్కని దొరకరాపురా అటు ఇటు అని సామాయ బస్సులు అప్పుడు ఉంటుంది. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటే అదే సామాయ బస్సు తీసుకొని అక్కడ సోమశీల అంతవరకు 2 బస్సులు అంటే పెట్టితే అవి చేసిండ్రు. బస్సులు తీసుకొని పోతుంటే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఒక ఆయన నుండి ఆ బస్సులో మొత్తం పోలీసులు ఉన్నారు, నీవేనుకోతావు వద్దు కాడాంతాలకు ఆగిపోయినా. ఆ బస్సులు ఎక్కితే నేను ఏంటంటే ఇక నన్ను కష్టంగా అలా ఎమ్మడి పట్టుకపోతారు. నాకు చచ్చిపోయేది ఏదో కానీ పెద్ద చెడ్డ పేరు వచ్చు నాకు. ఏముంది పోలీసు వాళ్ళు ఇంపార్ మార్గం వచ్చింది కాబట్టి చచ్చిపోయింది అట్లని. అట్లా బతికిపోయినా. బస్సు మీరు ఎక్కలేదా రోజు? బస్సు ఎక్కడ తర్వాత ఆ రోజు ఏం జరిగింది? ఆ బస్సు వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయి దాంట్లో కొల్లాపురంలో ఎస్పీసీ ఎక్కి చక్కగా పోయినరు. మాది దీపాల పండుగ పెద్ద పండుగ. మేము అంతా ఆట ఆడుతున్నాం, కబడ్డీ ఆడుతున్నాం, అది పెట్టుకుని రేడియోలు పెట్టుకుని ఆట ఆడుతున్నాం. మందు పాత్ర వెళ్ళింది, ఇటు ఎస్పీ చచ్చిపోయింది. వార్తలు వచ్చే వరకు ఇంకా పోయింది ఎక్కడ ఉంది పరిస్థితి అని చెప్పి చక్కగా బయటికి ఏరుతికి. అంటే ఆ ఘటనలో పాల్గొంది ఎవరు అప్పుడు? ఆ బట్టలు పాల్గొన్నది ఈదన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. చనిపోయింది. మందుపాత్ర పెట్టారా? మందుపాత్ర అంటే ఎస్పీ గారు బస్సులో వస్తున్న విషయం తెలిసింది. ఎస్పీ గారు బస్సులు వస్తారనేది కాదు కదా, బస్సులు వస్తున్నారు అనేది కాదు. ఎస్పీ వస్తారనేది కూడా పార్టీకి ఊహలో కూడా లేదు. అది ఏముంది అవన్నీ అంటు పెట్టింది కదా. పోలీసులను అప్పుడు కొంతమందిని మిలిటెంట్ని ఆడబడితే పట్టుకొని చంపేస్తున్నారు. దానికి ప్రతీకారంగా మనం అపేక్ష చేయకపోతారంటే మోరల్గా జనాలు మనకు ఎవరు తిండి పెట్టరు, యాది పెట్టరు, మనం కూడా ఒకటి చెయ్యాలి అన్నది కొంత పార్టీ తీర్మానం చేసింది. కొంతమందికి మిలిటెంట్లో కూడా మీరు జాగ్రత్త ఉండండి, ఏమన్నా యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పింది అందరికీ, చాలా మందికి చెప్పిండ్రు. బస్సు పోయింది. వాళ్ళు ఏది సిఐ వస్తాడు అనేది ఆడ సోషల్లో బస్ అంటు పెట్టిండ్రు, ఇంకోటి ఆఫీస్ ఉంటే అది అంటు పెట్టిండ్రు. దాని కొరకు సిఐ ఊరికి వస్తాడు, సిఐని లేపాలనేది. కానీ ఆ రోజు ఎస్పీ గారు జీప్లో వెళ్ళినట్టున్నారు కదా? జీపులు లేదు. ఇదే నేను సామాయ బస్సు చెప్పినా కదా, అదే సామాయ బస్సులో కూర్చొని పోతున్నప్పుడు మా రెక్కి ఉంటుంది ముందర ఎప్పుడైనా పట్టిది రెక్కి దూరాన్నే ఉంటుంది. వాళ్ళు దాన్ని కనిపెట్టి ఎస్పీ అనేది వాళ్ళు కూడా స్పష్టంగా ఎస్పీ ఉండడం అనేది ఏం తెలియదు. అది తెలియక పోతున్నప్పుడు మందుపత్రం వెలిచారు అనుకోకుండా దాంట్లో ఎస్పీ ఉన్నాడు. అట్లా చనిపోయేదాడే నేను ఇంకా బాబు నన్ను ఒట్టిగా చంపేస్తాడని నేను కొన్ని రోజులు తప్పించుకొని పోయి అక్కడ అల్లాపూర్ అటకిలు బతికి మళ్ళీ వచ్చి పోలీసులతోటి ఎవరు లీడర్లు పట్టుకొని వచ్చి ఉన్నాక ఇంకా రోజు పోలీసు ఎలా పెడుతుంటే అది పెడుతుంటే ఇక నాకు రోజు మళ్ళీ కోర్టు